నమస్తే నేను మీ హరీష. సీఎం రేవంత్ సవాల్, బీజేపీ దూకుడు, టిమ్స్ ఆసుపత్రి రెడీ, ఏపీలో సభా సమరం, వైజాగ్ ఎయిర్పోర్ట్ క్లోజ్, చిక్కుల్లో సోనియా గాంధీ, 1000 డ్రోన్లతో అటాక్, డ్రైనేజీలో బంగారు నిధి. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ అప్పులపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఛాలెంజ్ చేశారు. గత ప్రభుత్వం 8,11,000 కోట్ల అప్పులను వారసత్వంగా ఇచ్చిందని, వీటికి వడ్డీ కిందనే ప్రతి ఏటా 75,000 కోట్లు చెల్లిస్తున్నామని ఆరోపించారు. సెప్టెంబర్ నెలలో తెలంగాణ శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని, ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో నిరూపిస్తామన్నారు. బీఆర్ఎస్ పాలిటిక్స్ పైన సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ పాలన కేవలం తన కుటుంబ శ్రేయస్సుకు సంబంధించిన ఫ్యామిలీ జస్టిస్ అయితే, తమది సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసే సోషల్ జస్టిస్ అన్నారు. 1000 మంది కేసీఆర్లు ఏకమై వచ్చినా తనను ఏం చేయలేరని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఇచ్చిన రక్తాన్ని కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు అమ్ముకుని రక్తం పీల్చే రక్త పిశాసులంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ను వరంగల్ ప్రజలు పాతిపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తమను తాము దేవుళ్లుగా భావించి ప్రజలపై ఆధిపత్యం చెలాయించాలని చూసిన వారిని, ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడి అధికారమే శాశ్వతమని అనుకున్న వారిని ఇక్కడి ప్రజలు ఓడించి గోతి తీశారని పేర్కొన్నారు. పాలకుర్తిలో మాజీ మంత్రిని ఓడించి తమ అభ్యర్థి యశస్విని బద్దలు కొట్టిన ఘనత ఈ ప్రాంతానిదేనని ప్రశంసించారు. నిరుద్యోగుల్ని రెచ్చగొట్టే రాజకీయ నాయకుల మాయమాటను నమ్మొద్దని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తమ ప్రభుత్వం ఇప్పటికే 72,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పూర్తి చేసిందని, పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్తో పాటు వయో పరిమితిని సడలించామని తెలిపారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఖాళీలను గుర్తించి భర్తీ చేస్తామని, నిరుద్యోగులు పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్ గా మరోసారి ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పాడి పంటలు ఎండిపోయి తీవ్ర కరువు రావాలని కోరుకుంటూ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లి కొందరు అఘోరారావు క్షుద్ర పూజలు చేయిస్తున్నారని తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రజలు ఇబ్బంది పడాలని కోరుకున్నారని, కానీ దేవుడు మనవైపు ఉండి వర్షాలు కురిపించాడన్నారు. కేటీఆర్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. కొందరు ఆస్తుల భాగం ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లినే బయటకు నెట్టారని ఆరోపించారు. సొంత చెల్లికి న్యాయం చేయని వారు రాష్ట్రంలోని 2 కోట్ల మంది ఆడబిడ్డలకు న్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. కుమారుడు దౌర్జన్యం చేస్తుంటే మందలించాల్సిన తండ్రి ఫామ్ హౌస్ లో పడుకున్నారని ఆరోపించారు. కుమారుడు చేసిన నేరంలో తండ్రికి కూడా సగభాగం ఉన్నట్లే అన్నారు. అంతకుముందు మేడారంలో వనదేవతను దర్శించుకుని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిలువెత్తు బంగారం సమర్పించారు. మేడారంను బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యం చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. రామప్ప దేవాలయంతో సమానంగా సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. గట్టమ్మ దేవాలయం వద్ద హ్యామ్ రోడ్ల పైలను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. వరంగల్లో పరకాల సీటుపై రచ్చ మొదలైనట్లే కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డిని ఆశీర్వదించాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. అయితే పరకాల నుంచి కొండా సుస్మిత పోటీ చేస్తారని ఇప్పటికే కొండా మురళి తెలిపారు. దీంతో ఈ అంశంపై స్థానిక నేతల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు సీఎం రేవంత్ పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండటం హాట్ టాపిక్ అయింది. తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కమలనాథులు మరో పోరుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం సోమవారం హైదరాబాద్లో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసినట్లు సమాచారం. గాంధీ భవన్లో హైదరాబాద్ డీసీసీ పీఏసీ సమావేశం జరిగింది. ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన మీటింగ్ నిర్వహించారు. ఇందులో హైదరాబాద్ డీసీసీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత వ్యవహారాలపై కాంగ్రెస్ నేతలకు మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. భారత్లో మంచి కాలేజీలు లేవంటున్న కేటీఆర్ 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో మంచి స్కూళ్లు, కాలేజీలు ఎందుకు ఏర్పాటు చేయలేదని, 10 ఏళ్ల పాటు సరిపడా టీచర్లను ఎందుకు నియమించలేదని క్వశ్చన్ చేశారు. బీఆర్ఎస్ పాలన సరిగా లేదంటూ ఆయన కుటుంబ సభ్యులే చెబుతున్నారని ఆరోపించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై బీఆర్ఎస్ సీనియర్ నేత పువ్వాడ అజయ్ ఫైర్ అయ్యారు. తుమ్మల ఏ పార్టీలో ఉన్నా కేవలం పదవులు అనుభవించారు తప్ప ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శించారు. మంత్రిగా ఖమ్మం జిల్లాకి ఏం చేశారో చెప్పాలన్నారు. రేవంత్ 5 ఏళ్ల సినిమాలో 3 ఏళ్లు గడిచిపోయాయన్న అజయ్ మరో 2 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారులకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఆరోపణకు సమాధానం చెబుతామన్నారు. హైదరాబాద్ సనత్ నగర్లో నిర్మించిన టిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. హాస్పిటల్ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరుతో టిమ్స్ ను ఏర్పాటు చేశారు. మే 1 నుంచి ఓపీ సేవలతో ట్రయల్ రన్ విజయవంతంగా సాగుతోంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రయల్ రన్ లో రోజు సగటున 250కి పైగా ఓపీ నమోదవుతోంది. ఇన్ పేషెంట్ అందుబాటులోకి వస్తే పేషెంట్ల సంఖ్య పెరగనుంది. అటు టిమ్స్ ఆసుపత్రిని 1126 కోట్ల భారీ వ్యయంతో నిర్మించారు. ఈ హాస్పిటల్ ప్రాంగణం మొత్తం 53.3 ఎకరాల వైశాల్యంలో నిర్మించి ఉండగా టిమ్స్ ఆవరణ 22.67 ఎకరాల్లో ఉంది. హాస్పిటల్లో మొత్తం 1082 బెడ్లు ఉన్నాయి. వైద్య సేవల కోసం 37 డిపార్ట్మెంట్లు ఉండగా మొదటి విడతలో 28 డిపార్ట్మెంట్లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తున్నారు. 16 మేజర్ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ ను నిర్మించారు.
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల వేళ ఇప్పటికే మంత్రులకు, ఎమ్మెల్యేలకు టెలికాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించనున్నారు. అందులో ప్రధానంగా మెగా డిఎస్సీ, ఎల్నినోతో వర్షాల ప్రభావం, తాగునీటి కొరత, బీసీ రిజర్వేషన్ అంశం సహా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది. వైసీపీ అధినేత జగన్పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఫైర్ అయ్యారు. మెగా డీఏసీపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు కావాలని తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆగ్రహించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవటాన్ని తాము ఖండిస్తున్నామని, జగన్ అండ్ కో సభకు రావాలన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడాలని, పారిపోవద్దని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి సమీప ప్రాంతాల్లో ఏనుగుల సంచారం పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామాల ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఏనుగుల కదలికల నియంత్రణ పర్యవేక్షించేందుకు డ్రోన్లను వినియోగించాలని, అటవీ సమీప గ్రామాల్లో రాత్రివేళ గస్తీని మరింత పెంచాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర దినోత్సవం సాక్షిగా మహిళలను మోసం చేశారని విమర్శించారు. మహిళలను తిప్పించుకుని కనీసం అన్నం కూడా పెట్టకుండా పంపించేశారని ఆరోపించారు. చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు లాంటి రాజకీయ నాయకులు దేశంలోనే ఉండారన్న ఆమె ఓటుకు నోటును పరిచయం చేసిన వ్యక్తి ఆయనే అన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎస్సీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ నేతలపై జేసీ అనుచరులు దాడికి దిగారు. కార్లు, బైక్లను ధ్వంసం చేశారు. ఓ వివాహ వేడుకల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నేతలు శ్రీరామరెడ్డి, ప్రసాద్ రెడ్డి ఎదురుపడ్డారు. వైసీపీ నేతను ఏరా బాగున్నావా అంటూ జేసీ పలకరించగా తనను ఏరా అంటావా అంటూ దుర్భాషలాడారు. దీంతో వివాదం మొదలైంది. విజయవాడలో ఉపాధ్యాయులు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. మెగా డీఎస్సీపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ దుష్ప్రచారాన్ని మానుకోవాలని, లేదంటే వైసీపీని ప్రకాశం బ్యారేజీలో ముంచేస్తామని ఉపాధ్యాయులు హెచ్చరించారు. ప్రతిభతో జాబ్ సాధించిన తమను వైసీపీ అవమానిస్తుందని మండిపడ్డారు. జాబ్ సాధించిన ఆనందం కూడా లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో జూనియర్ డాక్టర్లు తమ సమ్మెను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. 7 రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి అత్యవసర సేవలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని, తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. విశాఖ ఎయిర్పోర్టులో సేవలు నిలిచిపోయాయి. భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. దీంతో విశాఖ నుంచి షెడ్యూల్ విమానాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 30 ఏళ్ల పాటు షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుంది. నిర్మాత బండ్ల గణేష్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కుమార్తె జనని వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబు సతీ సమేతంగా రావడంతో కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో పక్కనే ఉన్న కొందరు సినీ నటులు బండ్ల గణేష్ ను ఓదార్చారు. వరుడు సూర్యతేజ సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి చేతుల మీదుగా తాళి అందుకుని వధువు మెడలో మంగళసూత్రధారణ చేశారు. అటు బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహానికి కాంగ్రెస్ ప్రముఖులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యమంత్రితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. నవంబర్లో జరిగే శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల కోటాకి నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవ టికెట్ ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఎంపికైన భక్తులు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం లోపు సొమ్ము చెల్లించి లక్కీ డిప్ టికెట్లు పొందాల్సి ఉంటుంది. తిరుమలకు భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో కొండంత రద్దీ ఏర్పడింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఆక్టోపస్ భవనం వరకు భక్తులు బారులు తీరారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పడుతోంది. క్యూ లైన్లో ఆలయ పరిసరాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. వసతి గదుల కోసం భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో శ్రీశైలం ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సాక్షి గణపతి నుంచి హటకేశ్వరం వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు ముఖద్వారం నుంచి సున్నిపెంట వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. ఆర్జిత సేవలు, నిత్య పూజలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. కొండ కింద కళ్యాణకట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది. ఏపీ దేవాదాయ శాఖ ఆదేశాలతో కృష్ణానది తీరంలో 3 రోజుల పాటు నిర్వహించిన వరుణయాగం ముగిసింది. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడాలని, నదులు, చెరువులు, జలాశయాల నుండి రైతాంగం సుభిక్షంగా ఉండాలంటూ 3 రోజుల పాటు వరుణయాగం నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై జరిగిన యాగాలు, జపాలు సహా మహాపూర్ణాహుతితో ఘనంగా జరిగాయి. పోలవరం జిల్లా విఆర్పురం మండలం అన్నవరం కాజ్వే దగ్గర కొండవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగాయి. దీంతో సుమారు 50 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి వర్షాకాలంలో కొండవాగు కారణంగా రాకపోకలు నిలిచిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లిలోని రైల్వే స్టేషన్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభించి 3 ఏళ్లైనప్పటికీ నత్తనడకన పనులు సాగుతున్నాయని ఆరోపించారు. రైళ్ల రాకపోకలు పెరిగి తరచూ గేటు వేస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని ఫైర్ అయ్యారు. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని, త్వరగా పనులు పూర్తి చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో దొంగలు రెచ్చిపోయారు. పొన్నూరు విద్యానగర్లోని 6వ వార్డులోని ఓ ఇంట్లో చొరబడి మొత్తం 12 సవర్ల బంగారం, 2 లక్షల రూపాయల నగదును చోరీ చేశారు. దీంతో పొన్నూరు అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇంటి యజమాని. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య వేడుకల్లో వందే మాత్రం పూర్తి గేయాన్ని ఆలపించకుండా సోనియా అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ ఘటనను దేశ ప్రజలందరూ కళ్లారా చూశారని పేర్కొన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జాతీయ గేయాన్ని అవమానించారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు ఎన్నటికీ క్షమించరని చెప్పారు. అటు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. కర్ణాటకలోని ఉరువా పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ ఇచ్చారు. వందే మాత్రం ఆలాపనను అడ్డుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుల తీరు దురదృష్టకరమని విమర్శించారు. కాంగ్రెస్ నాయకత్వం కావాలని జాతీయ గేయాన్ని అవమానించిందని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేరళంలో అధికారిక ప్రభుత్వ కార్యక్రమంలో వందే మాత్రం ఆలపించకపోవడంపై రాజకీయ వివాదం చెలరేగింది. కేరళం ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. దేశ వ్యతిరేక తీవ్రవాద శక్తుల ఒత్తిళ్లకు కేరళం ప్రభుత్వం లొంగిపోయిందని బీజేపీ నేత షోన్ జార్జ్ ఆరోపించారు. దీనిపై న్యాయపరంగానూ రాజకీయంగానూ పోరాడతామని ప్రకటించారు. ప్రధాని మోదీ చేసిన దిమాగి నక్సల్స్ కమెంట్స్ వివాదాస్పదమయ్యాయి. మోదీ కమెంట్స్ పై విపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, దిమాగి నక్సల్స్ అంటే మావోయిస్టులకు మద్దతిస్తూ భారత రాజ్యాంగాన్ని తిరస్కరించేవారన్నారు. వేర్పాటువాదులకు ఆర్టికల్ 370కు మద్దతిచ్చేవారు. ఈశాన్య ప్రాంతాన్ని దేశం నుంచి వేరు చేయడానికి చికెన్ నెక్ ను తెంచాలని కోరుకునేవారన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కౌంటర్ ఇచ్చారు. తాను గర్వపడే దిమాగి నక్సల్ అంటూ కమెంట్ చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై ప్రధాని మోదీ రెచ్చగొట్టే పదజాలాన్ని వాడుతున్నారని, ఇది ఆయనలోని రాజకీయ నిస్పృహను ప్రతిబింబిస్తోందని ఆరోపించారు. మోదీ కమెంట్స్ ను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ కూడా తప్పుబట్టారు. దిమాగి నక్సల్స్ పదాన్ని ఉపయోగించడంపై సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ స్పందించారు. ఈ పదాన్ని ప్రభుత్వాన్ని విమర్శించేవారని, జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టేవారని ఉద్దేశించి చేశారని అన్నారు. గతంలో బీజేపీ ఆర్ఎస్ఎస్లను విమర్శించేవారని అర్బన్ నక్సల్స్ గా ముద్ర వేశారని, ఇప్పుడు ఇదే తరహాలో దిమాగి నక్సల్స్ అంటూ కొత్త పదాన్ని తీసుకొచ్చారని బేబీ ఆరోపించారు. దివంగత నేత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వాజ్పేయికి ఘనంగా నివాళులర్పించారు. న్యూఢిల్లీలోని సదైన్ అటల్ సమాధి దగ్గర పుష్పాంజలి ఘటించారు. అనంతరం దేశానికి వాజ్పేయి అందించిన సేవలను రాష్ట్రపతి స్మరించుకున్నారు. దేశానికి వాజ్పేయి చేసిన సేవలు మర్చిపోలేమని, చరిత్రలో నిలిచిపోతాయని వ్యాఖ్యానించారు. దేశానికి వాజ్పేయి చేసిన సేవలను ప్రధాని మోదీ స్మరించుకున్నారు. దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన అసాధారణ రాజనీతిజ్ఞుడు అటల్జీ అని కొనియాడారు. వాజ్పేయికి అపారమైన దూరదృష్టి ఉందని ప్రశంసించారు. ఆయన మాటలు కృషి తరతరాలకు స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్నారు. ఆయన నాయకత్వం దేశాన్ని మరింత బలోపేతం చేసిందన్నారు. సుపరిపాలన, ప్రజా సంక్షేమంపై అటల్జీ చూపిన దృష్టి మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ ఇంట్రెస్టింగ్ వీడియోను ప్రధాని మోదీ షేర్ చేశారు. ఎర్రకోట దగ్గర జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగించే ముందు ప్రధాని మోదీ తన లోక్ కళ్యాణ్ మార్గ్ నివాసంలోని మూగజీవాలు, పశువులకు మేత తినిపించిన వీడియోను పంచుకున్నారు. తన మిత్రులకు మేత తినిపించడం దినచర్య అని, కానీ త్వరగా బయలుదేరుతుండటంతో ఎర్రకోటకు వెళ్లే ముందు తనను కలవటానికి వచ్చాయన్నారు. మహాబలి చక్రవర్తి పురాణ ప్రసిద్ధి స్వదేశాగమనానికి ప్రతీకగా నిలిచే ఓనంకు కేరళం వీధులు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఓనం వేడుకలకు ఘనంగా స్వాగతం పలుకుతూ త్రిశూర్లోని వడుకునాథన్ టెంపుల్ గ్రౌండ్స్ లో గ్రాండ్ ఫ్లోరల్ కార్పెట్ ను సిద్ధం చేశారు. రంగురంగుల పూలతో రెడ్ కార్పెట్ ను సిద్ధం చేసి ఓనంకు స్వాగత ఏర్పాట్లు చేశారు. ఎల్పీజీ ఉత్పత్తి పెంచాలని కేంద్రం నిర్ణయించింది. మేరకు దేశంలోని చమురు ఉత్పత్తి, రిఫైనరీ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎల్పీజీ ఉత్పత్తి పెంచాలని ఆదేశించింది. రోజుకు 63,810 టన్నుల ఎల్పీజీ ఉత్పత్తి చేయాలని దేశంలోని 21 రిఫైనరీలను ఆదేశించింది. గత మార్చితో ముగిసిన 2026 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఎల్పీజీ ఉత్పత్తికి ఇది రెట్టింపు కంటే ఎక్కువ అన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఆస్తుల వివాదంపై సుప్రీంకోర్టులో సోమవారం చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు పరిశీలించాలంటూ సీబీఐకి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు బాక్షి, మోహన్లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. తమిళనాడు సీఎం విజయ్పై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. విజయ్ తల్లినుద్దేశించి అవమానకరంగా మాట్లాడారని డీఎంకే, కాంగ్రెస్, టీవీకే నేతలు మండిపడ్డారు. కుటుంబ సభ్యులను, ముఖ్యంగా తల్లిని రాజకీయ విమర్శలోకి తీసుకురావడం సరికాదని ఆరోపించారు. నాగేంద్రన్ తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీహార్లో ప్రతి ప్రశ్నపత్రం లీక్ అవుతుందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. నిష్పాక్షపాతమైన ఎంపిక ప్రక్రియ ఎప్పుడూ జరగలేదన్నారు. విద్య విషయంలో బీహార్ అత్యంత అధ్వానమైన పనితీరు కనబరుస్తోందని విమర్శించారు. ఈ నెల 19న పాదయాత్ర నిర్వహించి తమ సమస్యలను గవర్నర్కు తెలియజేయాలని నిర్ణయించామన్నారు తేజస్వి యాదవ్.
జార్ఖండ్లో విద్యార్థుల నిరసన కొనసాగుతోంది. ఆగస్టు 20న సీఎం హేమంత్ సోరెన్ నివాసాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై స్పందించని సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా చేయాలన్నారు. జేఎంఎం, కాంగ్రెస్ రెండూ తమ రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మను ₹1 ఇస్తే హత్య చేస్తానంటూ బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గౌహత్లోని ఖానాపార వెటర్నరీ అండ్ అగ్రికల్చరల్ మైదానంలో సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతుండగా లైవ్ చాట్ సెక్షన్లో బెదిరింపులకు పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడితో పాటు మరో 3 అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర ఫుడ్ సేఫ్టీ చీఫ్ తుకారాం ముండే దూకుడు కొనసాగిస్తున్నారు. రియల్ సింగంగా పేరున్న ఆయన మరోసారి వార్తలు నిలిచారు. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్లకు నోటీసులు జారీ చేశారు. మహారాష్ట్రలో నిషేధిత ఉత్పత్తి అయిన పాన్ మసాలాకు పరోక్షంగా ప్రచారం చేస్తున్నారంటూ బాలీవుడ్ నటులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పాన్ మసాలా ప్రచారంలో భాగస్వామ్యం నిలిపివేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ నేతల ఇళ్లపై దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. మెదినీపూర్లో మాజీ ఎమ్మెల్యే సుజయ్ హజ్రా ఇంట్లో సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ల్యాండ్ స్కామ్ కేసులో సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో భారీగా అవినీతికి పాల్పడ్డారని సుజయ్ హజ్రా హస్తముందని ఆరోపణలున్నాయి. దీంతో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ మాజీ డిప్యూటీ స్పీకర్, టీఎంసీ మాజీ ఎమ్మెల్యే ఆశీష్ బెనర్జీ మృతి చెందారు. బీర్భూమ్ జిల్లాలోని రాంపూర్ హాట్లో తన ఇంటి పక్కన ఉన్న పార్టీ కార్యాలయంలో బలవన్మరణం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాంపూర్ హాట్ నియోజకవర్గం నుంచి 5 సార్లు టీఎంసీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆశీష్ బెనర్జీ దీదీ హయాంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. పంజాబ్ ఢిల్లీ సరిహద్దులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పంజాబ్ రైతులు మరోసారి ఢిల్లీ ముట్టడికి సిద్ధమయ్యారు. భారత్ అమెరికా వర్తక ఒప్పందంపై కిసాన్ బచావో పేరుతో యాత్ర చేపడుతున్నారు. రైతులు తలపెట్టిన చెలో ఢిల్లీ పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. హర్యానాలోని ఖనౌరి చెక్పోస్టు దగ్గర పోలీసులు పెద్ద ఎత్తున బారికేడ్లు, ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. గుజరాత్లో మోడల్ అంతరా బెనర్జీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరావళి ఎక్స్ప్రెస్లో రైల్వే అధికారులపై బ్లేడ్తో దాడికి పాల్పడిన కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఏసీ కోచ్లో సీట్ విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఆమె రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్ సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ అధికారి సహా అంతరాకు గాయాలయ్యాయి. రాజస్థాన్లో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం సృష్టించాయి. ధోల్పూర్లో ఆకస్మిక వరద కారణంగా దమోహ్ జలపాతం దగ్గర వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దీంతో జలపాతం దగ్గర 100 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. సమాచారం అందుకునే రెస్క్యూ సిబ్బంది వారిని సురక్షితంగా కాపాడారు. అటు ఉత్తరప్రదేశ్లో కుండపోత వర్షం కురిసింది. లక్నోలో ఎడతెరపు లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మరో 2 రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలోని టన్నెల ప్రమాదంలో రెస్క్యూ కొనసాగుతోంది. సొరంగంలో చిక్కుకుపోయిన వారిలో మరో 2 ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలం వద్దకు చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక యంత్రాల సహాయంతో శిథిలాలను తొలగిస్తూ గాలింపును వేగవంతం చేశాయి. ఇప్పటికే 8 మంది చనిపోయారు. భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేసి కీలక రక్షణ ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. జర్మనీ సహకారంతో 6 అత్యాధునిక సంప్రదాయ జలాంతర్గాములను నిర్మించే ప్రాజెక్టు 75I ప్రతిపాదన త్వరలో కేంద్ర కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ ముందుకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రాజెక్టు విలువ సుమారు 70,000 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇరాన్ సంచలన ఆరోపణలు చేసింది. తమ సైన్యానికి చెందిన 3 పైలట్లను ఖతార్ బంధించిందని, వారిని వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేసింది. దుబాయ్, యూఏఈ, సౌదీ, ఖతార్, బహ్రెయిన్ వంటి దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. గత ఏప్రిల్లో ఖతార్పై జరిపిన దాడిలో యుద్ధ విమానాలు కూల్చేశారని, పైలట్లను బంధించారని ఇరాన్ ఆరోపించింది. బెల్జియంలో 18 ఏళ్ల యువకుడికి ఊహించని అదృష్టం వరించింది. సాధారణ డ్రైనేజీ పైపుల మరమ్మతు పనుల్లో ఉండగా అతనికి ఏకంగా 98 కోట్ల విలువైన బంగారు నిధి దొరికింది. బ్రసెల్స్ కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని సింట్ గిలిస్ టెండర్ మాండే ప్రాంతంలో ఈ సంచలన ఘటన చోటు చేసుకుంది. మియన్మార్లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 3.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నివేదించింది. స్వల్ప తీవ్రతతో కూడిన భూకంపం కావడంతో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించలేదని స్థానిక అధికారులు తెలిపారు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంది. 2వ రోజు ఆట ముగిసేసరికి 9 వికెట్లు కోల్పోయి 460 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ టీమిండియా బౌండరీలతో భారీ స్కోరు దిశగా సాగింది. ఈ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ సాధించిన దేవదత్ పడిక్కల్ 167 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు విజయాన్ని రుచి చూసింది. డార్విన్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఆసీస్పై బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం 57 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఏమాత్రం కంగారు పడలేదు. 1 వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్ను ఛేదించింది.